ఇందాక నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టాడు. 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టేది ఇంత, 2024కి ఎంత అయిపోయింది, ఇదిగో ఇదే విధ్వంసం 5 అని చెప్పి సోర్స్ లేని డేటా ఒకటి పెట్టాడు. లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 1 సంవత్సరం పూర్తయిద్ది, 2 నెలలు 3 నెలలు పోతాయి. ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అదుగ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 దుगదుగదుగదుగదుगదుగదుगదుగదుग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 दुग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 दु
అని చెప్పి ఆ స్థితికి వస్తారు. నిజం. పథకాలు ఏంటంటే అప్పులు ఉన్నాయి సార్, తినడానికి వేసారంటే అప్పులు ఉన్నాయి సార్, మందులు వేసారు ప్రభుత్వ ఆసుపత్రి పనిచేయట్లేదంటే అప్పులు ఉన్నాయి సార్, జీతాలు వేసారంటే అప్పులు ఉన్నాయి సార్. అప్పులు ఉన్నాయని చెప్పి మీ హంగామా ఏమైనా ఆగిపోతుందంటే మీ హంగామా ఆడికలేదు. దావోస్ పోతారు, లేకపోతే ప్రైవేట్ ఫంక్షన్స్ ఏమన్నా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఖజానాతో పెట్టుకుంటారు, కొత్త కొత్త కాన్వాయిలు తీసుకుంటారు. ఖజానా మాత్రం మీరు చేస్తే మాత్రం బంగారంగా ఉంటుంది. బాబు గారు ఇప్పటికీ 3 సార్లు పాలించి 4వ సారి అధికారంలోకి వస్తే బాబు గారు గతంలో ఏ అప్పు చేయలే, ఓడీలకి అసలు వెళ్ళా. అధిక వడ్డీ రేట్లతో తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇక లోకేష్ గారు పెట్టిన సోర్స్ లేని డేటా చదువుతాను. ఇక విడిగా మామూలుగా చెప్పాలనుకుంటే క్లియర్ కట్గా సోర్స్ ఉన్నది కూడా నేను చూపిస్తాను. లోకేష్ గారు పెట్టింది ఇది వచ్చేసి 2024కి ఏదైతే మనం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 24,943 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ కడుతుందంట లోకేష్ గారు పెట్టిన దానికి. అదే 2019కి వచ్చేసరికి దాదాపు 14,154 కోట్ల రూపాయల దాకా వడ్డీ కడుతుందంట. అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 10%, అది 10 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు అదనంగా కడుతున్నాడు 5 అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడతారు. ఇక సోర్స్ ఉన్న డేటా చూపిస్తాను చూడండి. 2013లో వచ్చేసరికి 2013-14కి వచ్చేసరికి 7,448 కోట్ల రూపాయలు మనం సంవత్సరానికి వడ్డీ కడుతున్నాం. ఇదిగో సోర్స్ కాగు రిపోర్ట్ ఇది 2013-14 ఇది 7,448 కోట్లు. సైమంటెన్స్లీ ఇలాగే 2018-19 అక్కడికి వచ్చేసరికి 15,342 కోట్లు. అంటే దాదాపు మనకు వచ్చేసరికి 89% పెరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్కి గతంలో 2014కు ముందు ఉన్నదానికి దీనికి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే 15,000 వీళ్ళు ఇచ్చినటువంటి అప్పు దిగిపోతా వడ్డీ రేట్లు కట్టిందని 15,342 దగ్గర నుంచి మనం కడుతున్నటువంటి 24,000 కోట్లకి 72%. వాస్తవానికి చాలా డిఫరెంట్ ఉంది దానికి దీనికి. ఇక ఈ ఇబ్బందుల్లోనే మనకు కరోనా లాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడైనా చూడండి, ద్రవ్యోల్బణం ఏదైనా ఆ పరిస్థితులు, అప్పటి పరిస్థితులు ఎంత, అప్పుడు బడ్జెట్ ఎంత, అప్పుడు తెచ్చుకునే ఇంట్రెస్ట్ రేట్లు ఎంత, తర్వాత మనం ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటాం, ఎంత స్పాన్ పెట్టుకుంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం తీసుకున్న ఏదైతే 1,00,000 కోట్లు తీసుకున్నాడు ఈ మధ్య, ఏది చూసినా కూడా 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అటు పెట్టుకున్నాడు. ఈ 30 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భరించాలి కదా, ఆ భారీగా దాన్ని కట్టుకుంటూ వెళ్తూ ఉండాలి అంతే. ఇంకా ఏదైనా కానీ నారా లోకేష్ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మొత్తం జరిగిపోయిందని, అట్లాగే జరిగిపోయిందని అబద్ధాలు చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే 2014 వరకు వచ్చింది 7,400 అయితే 19కి వెళ్ళేలేక 15,300 దాకా తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ళకి డబల్ చేసాడు, 5 ఏళ్ళకి. ఇంకా ఆ లెక్కను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 30,000 కోట్లు చేయాలిగా, 24 దగ్గర ఆపినట్టేగా, డబల్ కావాలంటే ఆ లెక్కను చూస్తే. అంటే అప్పుడు 2014కు ముందు కరోనా లేదు, 2019 ముందు కరోనా లేదు, 2019 తర్వాత కరోనా లాంటి సిచ్యువేషన్. 2 సంవత్సరాలు మనకు ఫైనాన్షియల్ అనేది పూర్తి స్థాయిలో ఇబ్బందికర వాతావరణం. ఎవరి దగ్గర డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన పరిస్థితి. ఏ ఒక్కరిని గాలికి వదిలేయలేదే. అప్పో సొప్పో దేశం ముందు బతకాలనుకుంటారు కదా ఎవరైనా కానీ. అటువంటి సందర్భంలో కూడా ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్త మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు. అదే మీ చేతికి వచ్చుంటే ఇప్పటికి అయ్యేది దొల తీరిపోయేది జనాలకి. మీ ప్రభుత్వం చక్కగా ఉన్న ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచుతున్నారు, ఏమన్నా జనాలకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు. కనీసం సరుకుల రేట్లు తగ్గిస్తామని వచ్చిన మీరు సరుకుల రేట్లు తగ్గించలే, పెట్రోల్ రేట్లు తగ్గించి ఏమీ లేదు. అప్పులు మాత్రం చేశారు. జనాలకు మాత్రం ₹1 లేదు, ఒక రకంగా పథకం కూడా ఏమీ అందలేదు. ఏదో రూపాన ఆరోగ్యశ్రీ ఉందో లేదో కూడా తెలియని సిచ్యువేషన్. మళ్ళీ ఇట్ అయిపోయింది అట్ అయిపోయిందని చెబుతారు. ఎలా అండి, ఎలా? అప్పటి ద్రవ్యోల్బణం ఎంత, ఇప్పుడు ఎంత? ప్రతిసారి ఇంతే కదా. మీరు
నిజంగా చెప్పాలనుకుంటే అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏంటి, అప్పుడు వడ్డీలు తెచ్చేది ఎంత, ఇప్పుడు వడ్డీలు తెచ్చేది ఎంత, ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు, ఇవన్నీ చూసుకోవాలి కదా. మీరు చేసేది ఇప్పుడు లక్ష కోట్లకి వడ్డీ ఎంత రేట్ చేస్తున్నారు, అది ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు మీరే చెప్పండి. అది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిన పడదా, అది ఆయన కట్టాలి కదా. ఇవన్నీ ఉంటాయి కదా, ఎందుకు జనాల్ని ఏదేదో అట్టయిపోయింది ఎట్టయిపోయిందని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారాలు చేసుకుంటారు.